Section 3. Let me give you a little bit glance on the syllabi of Section 3. Section 3లో ఏ అంశాలు మనకు ఉంటాయి ఏంటి, దాంట్లో దేని మీద మనం స్ట్రెస్ పెట్టాలి. ఇన్ మై వ్యూ ద కంప్లీట్ Section 3 ఈజ్ ఎ గిఫ్ట్ టు ది స్టూడెంట్స్. ఒక విధంగా చెప్పాలంటే ఈ సెక్షన్ మీకు ఒక వరం అనుకోండి. సిలబస్ మేబీ సీమ్స్ టు బి వెరీ లెస్ అండ్ హైలీ వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఆల్సో. ఇవి వస్తాయంటే వస్తాయి, అండ్ స్కోరింగ్ ఈజ్ ఆల్సో మోర్. ఈ సెక్షన్లో కొంచెం మార్కులు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఇట్స్ నో వే రిలేటెడ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ. పర్హాప్స్ సర్టన్ టాపిక్స్ ఆర్ రిలేటెడ్ విత్ సైన్స్, బట్ ఇట్ హెస్ బీన్ రిలేటెడ్ విత్ ఎకనామిక్ డెవలప్మెంట్. అన్నీ కూడా ఆర్థిక అభివృద్ధికి అనుసంధానంగా ఉంటాయి. చూడడానికి సైన్స్ అండ్ టెక్నాలజీగా మనకు అనిపిస్తుంది కానీ కాదు. ఓకే, ది సిలబస్ ఫ్రేమ్డ్ బై ఎకనామిక్స్ ప్రొఫెసర్ అండ్ యువర్ క్వశ్చన్ పేపర్ విల్ బి గివెన్ బై ఎకనామిక్స్ ప్రొఫెసర్ అండ్ యువర్ పేపర్ విల్ బి ఎవాల్యుయేటెడ్ బై ఎకనామిక్ ప్రొఫెసర్. ఇట్స్ నో వే రిలేటెడ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చరర్స్, వాళ్ళకి సంబంధం లేదు. ఇన్ దిస్ Section 3 here also we will be having 5 units. ఏమండి, యూనిట్ నెంబర్ 1 మొదటి యూనిట్ అండి, ఎకనామిక్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్. ఆర్థిక అభివృద్ధి, పర్యావరణం, ఇది ఫస్ట్ యూనిట్. దీంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఎత్తుకుంటానే ఒక 2 అంశాలు ఉంటాయండి. వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ అవుతుంది దీస్ 2. హౌ ఎకనామిక్ డెవలప్మెంట్ రిటార్డ్స్ ఎన్విరాన్మెంట్. ఆర్థిక అభివృద్ధి పర్యావరణాన్ని ఎలా దెబ్బతీస్తుంది. వాట్ ఆర్ ది వేరియస్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ బికాస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇరిగేషన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ కదండి, అండ్ ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. దట్ ఈస్ 1 క్వశ్చన్. దీంట్లోనే మన సెకండ్, అదే ఫస్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్. దీంట్లో 2 క్వశ్చన్స్ వస్తాయండి. హౌ ఎకనామిక్ డెవలప్మెంట్ హజార్డ్స్ అండ్ రిటార్డ్స్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్. ఆర్థిక అభివృద్ధి పర్యావరణ అభివృద్ధికి ఏ విధంగా దెబ్బతీస్తుంది, ఎటువంటి చెడ్డ ప్రభావాలను చూపిస్తాయి, అది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, దీంట్లో వచ్చేది రెండవ ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అండ్ ది కాంపనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో హౌ ఎన్విరాన్మెంట్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ ఫర్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. క్లైమేట్ ఎలా, లొకేషన్ ఎలాగా, ఏమండి, సాయిల్స్ ఎలాగా, ఓషన్ కదండి, డిఫరెంట్ కాంపనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ది నేచురల్ కాంపనెంట్ యాజ్ వెల్ యాజ్ సోషల్ కాంపనెంట్. 2 ఉంటాయి. కల్చరల్ ఎన్విరాన్మెంట్ అని, నేచురల్ ఎన్విరాన్మెంట్ అని 2 రకాలు ఉంటాయి. ఆ 2 ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదం చేస్తాయి. హౌ దట్ విల్ హెల్ప్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. షూర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ ఆఫ్ దీస్ 2. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమాంగ్ దీస్ 2 ఈజ్ నెంబర్ 1. ఓకే, 2 ప్రశ్నలు ఉంటాయండి, ఎత్తుకుంటానే 2 ఉంటాయి. హౌ ఎకనామిక్ డెవలప్మెంట్ లీడ్స్ టు హజార్డస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఆర్థిక అభివృద్ధి పర్యావరణాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, అంటే ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అదే ఎన్విరాన్మెంట్ విల్ హెల్ప్ ఫర్ పాజిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ. అదే పర్యావరణం ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదం చేస్తుంది. ఈ రెండిట్లోనే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ద సెకండ్ పార్ట్ ఇన్ ది యూనిట్ నెంబర్ 1, నథింగ్ బట్ వాట్ ఈజ్ మెన్ బై ఎన్విరాన్మెంట్, డెఫినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇండికేటర్స్ ఆఫ్ ఇట్. ఇది అడిగే అవకాశం తక్కువ. ఏమండి, దీన్ని చాలా వరకు అడగడం. అంటే ఎన్విరాన్మెంట్లో ఏమేమి భాగాలు ఉంటాయి మనకు? లిథోస్పియర్ ఉంటుంది, అట్మాస్ఫియర్ ఉంటుంది, బయోస్పియర్ ఉంటుంది,
హైడ్రోస్పియర్స్ అని ఉంటాయి కదా. బట్ ఆన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ పర్హాప్స్ క్వశ్చన్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఎకానమీ ఈజ్ సంథింగ్ లిమిటెడ్. అది రెండవది. తర్వాత మూడవ అంశం ఏంటుంటుందంటే ఎన్విరాన్మెంటలిజం అనే పదం వాడుతున్నాడు. ఎన్విరాన్మెంటలిజం తెలుగులో ఏమంటామంటే పర్యావరణ అవగాహన. పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడంలో ప్రజల్లోనూ లేదా వ్యవస్థల్లోనూ ప్రభుత్వంలోనూ ప్రతి స్థాయిలోనూ ఎటువంటి అవగాహన ఉండాలి. అందుకని ఈవెన్ ది సుప్రీం కోర్ట్ ఈస్ డైరెక్టెడ్ ఆల్మోస్ట్ ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టు ఇంట్రడ్యూస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ యాజ్ వన్ ఆఫ్ ది పేపర్ ఇన్ దేర్ అకాడమిక్ స్టడీస్. ప్రతి చోట పెట్టమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇంకొక ఆయనకి జరిగింది, ఒక మహేష్ అని ఒక అతను, మహేష్ వ్యాస్ అని, వాళ్ళిద్దరి మధ్య కేసు జరిగింది. జరిగితే దాని జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఇట్ మే బి స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ and even universities and other things, they have to introduce compulsorily environmental education is one of the paper, and that too it advised the state government and central government to start right from 9th class. 9వ తరగతి నుంచి సిలబస్ లో పెట్టండి అన్నాడు. ఎందుకు ఆ ఎన్విరాన్మెంటలిజం కావాలి? పర్యావరణం మీద అవగాహన ప్రజల్లో ఎందుకు రావాలి? ఏమేం వర్గాల్లో రావాలి? గ్రీనరీ ఎట్లా కాపాడుకోవాలి, నేచురల్ రిసోర్సెస్ని ఎలా కాపాడుకోవాలి, పొల్యూషన్ని ఎట్లా అబైట్ చేయాలి, కాలుష్యాల్ని మనం తగ్గించుకోవాలి, నీటిని ఎట్లా ఆదా చేసుకోవాలి, అన్ని ఎన్విరాన్మెంటల్ దీంట్లో ఏ స్థాయిలో ఏ విధంగా మనం పరిరక్షించుకోవాలి, దాంట్లో ప్రజానీకానికి ఎటువంటి అవగాహన కావాలి. ఒక వర్గం కాదండి, అన్ని వర్గాలు, ప్రభుత్వంలో వైపు నుంచి కానీ, విద్యార్థి లోకంలో నుంచి కానీ, అధ్యాపక వర్గంలో నుంచి కానీ, సంస్థల్లో కానీ, పరిశోధన సంస్థల్లో కానీ అన్నిటిలో ఉండాలి, అవగాహన ఉండాలి. ఏ విధంగా చేసుకోవాలి, క్లీన్ టెక్నాలజీని ఎలా మనం ప్రవేశపెట్టుకోవాలి, అవన్నీ కూడా అనుసంధానం అవుతాయి ఇక్కడ. దట్ ఈస్ ఎన్విరాన్మెంటలిజం అంటాం. పర్యావరణంపై అవగాహన. 4వ ప్రశ్న ఏంటంటే, నేషనల్ ఎన్విరాన్మెంట్ పాలసీ అని ఒకటి అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఇన్ ది ఇయర్ 2006. 2006లో జాతీయ పర్యావరణ విధానం అని ఒక దాన్ని ప్రకటించారు. దాంట్లో వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్, వాట్ ఆర్ ది ఎలిమెంట్స్, దాని లక్ష్యం ఏంటి, దాంట్లో ఉండే అంశాలు ఏంటి, అది కూడా అంత ఇంపార్టెంట్ కాదు కదా. మళ్ళీ ఏంటంటే ఇంకొక అంశం ఏంటంటే, వాట్ ఆర్ ది స్ట్రాటజీస్ ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్ ఇన్ ద వ్యూ ఆఫ్ 2006 న్యూ నేషనల్ ఎన్విరాన్మెంట్ పాలసీ. జాతీయ పర్యావరణ విధానాన్ని పాటించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన వ్యూహరచన ఏంటి, ఏమేమి వ్యూహాలు అనుసంధానం చేశారు, వాట్ ఆర్ ది వేరియస్ స్ట్రాటజీస్ కదండి. అన్ని రకాల స్ట్రాటజీస్ ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, స్ట్రాటజీస్. తర్వాత 6th, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ 1 ఫ్రమ్ దీస్ 2, ది అనదర్ దిస్ 6th పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అండి. విధాన సాధనాలు అంట, పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అని. ఆల్మోస్ట్ ఆల్ ఎకనామిక్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్, లీగల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే కాన్స్టిట్యూషనల్గా ఏం పెట్టారు. దెన్ నాట్ ఓన్లీ వాట్ టు కాల్ as judicial powers and also even legislative powers and other acts. అదే ఫారెస్ట్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ యాక్ట్, పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్, ఇట్లా ఒక 7 చట్టాలు ఊరికే మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఎకనామిక్స్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ట్యాక్సెస్ ఏమేమి వేస్తారు, డిపాజిట్ రీఫండ్ పద్ధతి ఎలా ఉంటుంది, తర్వాత గోయింగ్ ఫర్ స్టాండర్డైజేషన్ ప్రిన్సిపల్స్ అని. ఇప్పుడు అగ్రికల్చర్ అనుకోండి, we will be using what is called AGMARK. In industries we are going for ISI. In technological sector we are going for ISO. ఇట్లాంటివన్నీ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ వస్తారు. ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి వాడతారు, క్లీన్ టెక్నాలజీ వాడకపోతే ఏంటి కదండి, స్వచ్ఛ సాంకేతికలు పాటించాలని అన్ని సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం. అదేవిధంగా ప్రొడ్యూసింగ్ కంపెనీస్, అన్ని సంస్థలు కూడా, కార్పొరేటర్స్ కానీ, కమర్షియల్ ఆర్గనైజేషన్ కానీ, సో దిస్ ఈజ్ హైలీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. కమర్షియల్ కార్పొరేషన్స్ కానీ లేదా
ప్రొడ్యూసివ్ కంపెనీస్ కానీ కార్పొరేటర్స్ కానీ బిజినెస్ కంపెనీస్ కానీ ఒకవేళ వాళ్ళు జాగృతలు పాటించలేదనుకోండి, వాళ్ళ లైసెన్సులు తీసేస్తారు. ది విల్ బి ఇన్స్ట్రక్టెడ్ టు ఫాలో ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ. అంతేకాకుండా సబ్సిడీస్ ఇస్తూ ఉంటాం. ప్రభుత్వం గవర్నమెంట్ విల్ బి గివింగ్ సబ్సిడీస్, రిబేట్స్ ఇస్తాం. పవర్ రిబేట్ ఇస్తాం కదా, రా మెటీరియల్ ఎక్స్చేంజ్ మనం సబ్సిడీ ఇస్తాం. వాళ్ళు ప్రొడక్షన్ చేసే వాటి అన్నిటి మీద పవర్ సబ్సిడీ ఇస్తాం. ఇట్లాంటివన్నీ సబ్సిడీలు ఇస్తాం. ఎవరైతే ఎన్విరాన్మెంట్ పాటించలేదో అటువంటి వారికి క్యాన్సిల్ చేసేస్తారు. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫాలో ఎ క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ గో ఫర్ సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్, డెఫినెట్లీ దట్ సబ్సిడీస్ విల్ బి విత్డ్రాన్. ఇట్లాంటి ఆర్థిక పరమైనటువంటి చర్యలు తీసుకుంటారు అన్నమాట. ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ బి యూజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్స్ట్రక్టింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఈవెన్ ఇన్స్ట్రక్టింగ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్ ఆల్సో టు ఫాలో. ఆ రకమైనటువంటి చర్యలు ఏమేమి చర్యలు ఉన్నాయి. నువ్వు వస్తువులు కొంటాం అనుకోండి, నీకోటి ఏం చేస్తారంటే నీకు ఒక బిల్ ఇస్తారు, దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. ఏం చేస్తారంటే దాంట్లో కొంత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఒక అంశం చేర్చుంటారు. నువ్వేం చేస్తావంటే ఆఫ్టర్ యూజింగ్ యువర్ ఇప్పుడు వాట్ టు కాల్ ద రీసెంట్లీ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ హైయెస్ట్ ట్యాక్స్ అన్న వాట్ ప్లాస్టిక్స్ అట్లాంటి వాడుతూ ఉన్నాయనుకోండి, ప్లాస్టిక్స్ అట్లాంటి వాడుతూ ఉన్నాయనుకోండి, కొన్ని పొల్యూటెడ్ వస్తువులు నువ్వు కొంటే ఆ షాప్ వాళ్ళు నీకు ఇచ్చే బిల్లులో ఒక అంశం ఉంటుందండి, పొల్యూషన్ అంశం ఒకటి ఉంటుంది. దాన్ని నువ్వు ఎప్పుడైతే ఉపయోగించి క్లీన్గా చేసేసి ఎత్తుకొని పోయి వేస్టేజెస్ దీంట్లోకి ఇస్తాడు అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్కి ఇచ్చేసామనుకో, దట్ మనీ విల్ బి రిటర్న్ బ్యాక్. ఆ డబ్బును కూడా వెనక్కి తిరిగిస్తారు. అండ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎన్విరాన్మెంటల్ ప్రొసీజర్, డెఫినెట్లీ విల్ నాట్ బి గివెన్ బ్యాక్ దట్. అట్లాంటి డిపాజిట్లు వెనక్కు రావడం, ఇట్లాంటి అన్నీ కూడా ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ హావ్ బీన్ ఇన్సిస్టెడ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్. పర్యావరణ పరిరక్షణ కోసం ఆర్థికంగా ఏ సాధనాలు ప్రవేశపెట్టారు, బికాస్ ఇట్ ఈస్ హైలీ రిలేటెడ్ విత్ ఎకానమీ. కాబట్టి ఏంటంటే దీంట్లో కానీ ప్రశ్న తప్పకుండా వస్తాయి. ఎన్విరాన్మెంటలిజం చెప్పాల్సిన పని లేదు, ఇట్ గోస్ వితౌట్ సెయింగ్. వై వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దిస్ ఎన్విరాన్మెంటలిజం. ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఏమండి సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అట్ ఆల్ లెవెల్స్ వీఆర్ నౌ యూజింగ్ a part and parcel of one of the important optional as a paper introduced in environment paper. Even in competitive exams, it is insisted by the Supreme Court to introduce a part of the syllabi in general studies and other things. Environment ఒక పాఠ్యాంశంగా పెట్టండి in order to get awareness of an environment, not only for the competitor, even an officials. నువ్వు కాబోయే అధికారిగా ఉండేనప్పుడు పర్యావరణానికి మీద నీకు అవగాహనతోనే నువ్వు సర్వీస్లోకి ఎంటర్ కావాలి. Even there also, the government, Supreme Court has directed to go for that environmental protection.